కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇన్నాళ్లు పచ్చగా కలకల్లాడిన పంట పొలాలు సాగునీరందక ఎడారిగా మారుతున్నాయి. రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేసినా పాలకులు పట్టించుకోవడం లేదు. అధికారులు అన్నదాతల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా రైతులు రేవంత్ సర్కార్పై ఆశలు వదులుకున్నారు. ఆదుకునే వాళ్ళు లేక కన్నీళ్లు పెడుతున్నారు. తుంగతుర్తి నియోజకవర్గ రైతుల అరిగోసపై ప్రత్యేక కథనం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింది రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. సాగునీరు అందక పచ్చని పంటల పొలాలు ఎండిపోతున్నాయి. ఎడారిగా మారిన పొలాల్లో ఎండిన ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో కూర్చొని అన్నదాతలు ధర్నాలు, రాస్తారోకోలు చేసిన వారి బాధల్ని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. కాలువలను వెంటనే పూడిక తీయాలి. కాలువలను వెంటనే జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 2017 నుంచి 2023 డిసెంబర్ వరకు ఎస్ఆర్ఎస్పీ కాల్వల్లో గోదారమ్మ నీళ్లు పరవళ్లు తొక్కి ప్రవహించాయి. మండు టెండర్లలో సైతం పుష్కలంగా నీళ్లు పారాయి. చివరి ఆయకట్టు సైతం పచ్చటి పంటలతో కలకల్లాడింది. కాలువలన్నీ నిండుకుండలా దర్శనమిచ్చాయి. ఏ చెరువును చూసినా, ఏ కుంటను చూసినా జలకళ ఉట్టిపడింది. అలా నియోజకవర్గానికి పుష్కలంగా నీళ్లను అందించింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. జిల్లా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు గాదరి కిషోర్ అనుక్షణం రివ్యూ చేస్తూ కాళేశ్వర జలాలు అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఎటువంటి రంది లేకుండా రైతులు బంగారు పంటల్ని పండించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రాష్ట్ర రైతుల నీటి కరువును తీర్చారు. గోదావరి నదిపై నిర్మించిన ఎల్లంపల్లి, లక్ష్మి, సరస్వతి, పార్వతి బ్యారేజీలతో పాటు లోయర్, మిడ్ మానేరులను 120 టీఎంసీల నీటితో నింపారు. ఎస్ఆర్ఎస్పీతో నిమిత్తం లేకుండానే తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు గోదావరి జలాల్ని తరలించారు. 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. అంతేకాకుండా ఎస్ఆర్ఎస్పీ కిందున్న DBM 69, 70, 71 మేజర్ల ద్వారా నీటిని వదిలారు. ఫలితంగా నాడు ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలోనే 50,000 ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు పుష్కలంగా అందాయి. బీడు భూములు పచ్చగా మారాయి. పసిడి పంటలు పండించారు తుంగతుర్తి రైతులు. నేను బోరేసిన నాకు ఒక 5 ఎకరాలు ఉంది. ఎస్ఆర్పిసి కాలువ పక్కన ఉంది. ఇక్కడ నీళ్లు బోరేస్తే బోర్ ఫెయిల్ అయిపోయింది. 4 బోర్లు మళ్ళీ అవతల వేసిన, అవి కూడా ఫెయిల్ అయిపోయినాయి. నీళ్లు రావట్లేవు, కాలువ రావట్లేదు. ఈ భూజర గలవాలు మొత్తం అడుగంటిపోయినాయి. నీళ్లు రాక మేము కన్న తిప్పల పడుతున్నాం. పొలాలు మొత్తం ఎండిపోయినాయి, ఎక్కడ కూడా రావట్లేవు. ఈ గవర్నమెంటు ఇటువరకు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీళ్లు చామలంగా ఒక్క ఎకరం గుంట కూడా పోకుండా నీళ్లు బారినాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం నుంచి కూడా ఎక్కడ చూసినా కానీ పొలాలు ఎండిపోతున్నాయి. రైతులు మాత్రం ఆత్మహత్యలు చేసుకునే కాడికి వస్తున్నారు. కేసీఆర్ ఎట్లా చేసిండు పరిపాలన, ఈ రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు, ఏం పని చేస్తుండు, ఏమైతుంది? కాంగ్రెస్ పాలనలో తుంగతుర్తి నియోజకవర్గంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఆర్ఎస్పీ కాల్వల్లో నీళ్లు సరిగ్గా పారడం లేదు. కేవలం 200 క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతున్నారు. అది కూడా వారాబందీ పద్ధతిలో విడుదల చేస్తున్నది రేవంత్ సర్కార్. దీంతో నియోజకవర్గంలో కనీసం 10,000 ఎకరాలకు కూడా సరిగ్గా నీరు పారడం లేదు. దాదాపు 30,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ఫలితంగా చివరి ఆయకట్టు అంతా ఎడారిలా మారింది. భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లన్నీ ఎండిపోయాయి. దీంతో కొమ్మాల గ్రామ రైతులు ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో కూర్చొని ధర్నాలు చేశారు. జాతీయ రహదారి ఎక్కి రాస్తారోకో నిర్వహించారు. ఎన్ని నిరసనలు తెలిపినా ఎవరూ పట్టించుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది దాకా వచ్చిన గోదావరి నీళ్లు కాంగ్రెస్ వచ్చాక ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు మళ్లీ పాత రోజులు వచ్చాయని, 2014లో ఉన్న దుర్భిక్ష పరిస్థితులే దాపురించాయని వాపోతున్నారు. మొత్తం పొలం అంతా నీళ్ళు లేక మొత్తం ఎండిపోయింది. కౌలు రైతులకి కౌలు ఇస్తున్నారు. ఇంతవరకు అది లేదు, ఇది లేదు. ఈ పొలం దుందామన్నా కానీ ఇప్పుడు కొసల నీళ్ళు రావట్లేవు. ఏం చేయాలో అర్థం కాలేదు. కౌలు తీసుకొని పెట్టుబడులకి డబ్బులు లేని పరిస్థితుల్లో అప్పు తీసుకొచ్చి పెట్టినాం. దాదాపు ఒక 4-5 లక్షలకు అప్పు మీద పడే అప్పు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా ఇల్లుకి అచ్చంగా లేదు. పరిస్థితులు బాగాలేవు. ఇలా నీళ్ళు రావడం వల్ల ఇలా వెళ్ళిపోయింది. పరిస్థితి బాగాలేదు. మేము 5 ఎకరాల పొలం వేసాం. మొన్ననే రీసెంట్గా నేను ఒక 3 బోర్లు వేయడం జరిగింది. ఆ 3 బోర్లకు 70,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇంతవరకు నీళ్ళు వస్తాయని చూసుకుంటున్నా. దానివల్ల నేను చాలా నష్టపోతున్నా. దానివల్ల నేను 2 లక్షల రూపాయల వల్ల కాలువ నీళ్ళు అందకపోతే మొత్తం నేను రేపటి నుంచి నా పొలం మొత్తం నేను గొర్రెలని బర్రెలను మెప్పుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వంని మా బాధను అర్థం చేసుకుని వచ్చి కెనాల్ని మరమ్మతు చేయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం తుంగతుర్తి నియోజకవర్గంలోని ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు ప్రాంతం కంప చెట్లు మొలచి ఎడారిగా మారింది. ఇన్నాళ్ళు పచ్చగా ఉన్న భూములు కలను కోల్పోయి వెలవెలబోతున్నాయన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయినా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదలపై కనీసం సమీక్ష చేసే తీరిక లేకుండా పోయింది. రైతులు బోరున విలపిస్తున్నా ప్రభుత్వంలో కనీస స్పందన లేదు.
ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు తుంగతుర్తి రైతుల బాధల్ని అర్థం చేసుకొని చివరి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.